సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లేస్ అకాడమీ ఫౌండర్ నరసింహ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి నరసింహ గారు, నమస్తే. నమస్తే అండి. సో లాస్ట్ టైం వీడియోస్ చేసినప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. అంటే ఇన్స్టిట్యూట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్టూడెంట్స్ ఎలాంటి క్వాలిటీస్ చూసి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవాలి అని. సో మీరు కొన్ని లిస్ట్ అయితే చెప్పారు, లైక్ ఎలాంటి క్వాలిటీస్ చూసుకొని మనం జాయిన్ అవ్వాలి అని. మరి అలాంటివన్నీ మీ ఇన్స్టిట్యూట్లో ఉన్నాయని అంటారా అసలు? అంటే మీకు ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్తాను. ఏంటంటే నేను నా ఇన్స్టిట్యూట్ ఏ క్వాలిటీస్తో ఉంటే బాగుంటుంది అనుకొని ఫాలో అవుతున్నాను. ఆ క్వాలిటీస్ని ఆ రోజు క్వాలిటీస్గా చెప్పడం జరిగింది. అవునండి. దాంట్లో నేను చెప్పిన అతి ముఖ్యమైన క్వాలిటీ ఏంటి ఒకటి అంటే, మీకు టీచింగ్ చేసే ఫ్యాకల్టీ ఎగ్జామ్ క్రాక్ చేసే స్తోమత ఉందా, వాళ్ళకి ఎబిలిటీ ఉందా అని. సో ఈ ఎబిలిటీ నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి నేను ఎవ్రీ ఇయర్ వీలేనండి గవర్నమెంట్ ఎగ్జామ్స్ అపియర్ అవుతుంటాను, క్రాక్ చేస్తుంటాను. నేను జాబ్ కోసం క్రాక్ చేయడం కాదు. ఓకే, అంటే అట్లీస్ట్ ఒక స్టూడెంట్ వచ్చి, సార్ ఇప్పుడు ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఏ విధమైన ట్రెండ్స్ వెళ్తున్నాయి అంటే నేనే దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాను కాబట్టి గూగుల్కి వెళ్ళి గూగుల్లో ఎస్ఎస్సి ఎగ్జామ్ ట్రెండ్స్ అని కొట్టాల్సిన అవసరం లేకుండా నా సొంత ఎక్స్పీరియన్స్ నుంచి నా స్టూడెంట్స్కి షేర్ చేయగలుగుతాను. అండ్ ఇంకొకటి, నేను ఈ 15-20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో కమర్షియల్ ఇన్స్టిట్యూట్స్లో కన్సల్టెంట్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. దో ఐ హ్యావ్ మై ఓన్ అకాడమీ, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ఫ్యాకల్టీ సమ్వేర్ ఎల్స్. క్యాట్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, దేనికైనా. సో ఇప్పుడు జాబ్లో 2 ముక్కలు తీసుకుందాం. ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్, ఇంకోటి జేబ్ సాటిస్ఫాక్షన్ అని. సో నేను బయటికి వెళ్ళి క్లాసెస్ చెప్పేది ఏవైతే ప్రీమియం ఛార్జెస్తో చెప్తానో అవన్నీ నా జేబ్ సాటిస్ఫాక్షన్ కోసం పనికొస్తాయి. అంటే దట్ ఈస్ వేర్ ఐ ఎర్న్ మై మనీ. కానీ ఒక టీచర్కి మోర్ ఇంపార్టెంట్ సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే, తను అనుకున్న 100% ఎఫర్ట్స్, 100% కమిట్మెంట్తో బెస్ట్ క్వాలిటీతో కనుక టీచింగ్ ఇవ్వగలిగి దాన్ని స్టూడెంట్స్లో ఫలితం రూపంలో చూపించగలిగితే ఇంకా దాన్ని మించిన సాటిస్ఫాక్షన్ ఉండదు. స్టూడెంట్ సక్సెస్ అవుతే అదే టీచర్కి అవునండి. మంచి అప్రిషియేషన్. సో ఆ స్టూడెంట్ సక్సెస్ అవ్వడానికి వాళ్ళకి కావాలి, ఇంకోటి అతి తక్కువ సమయంలో సక్సెస్ అవ్వడానికి వాళ్ళకి ఏవైతే క్వాలిటీస్ ఈ కమర్షియల్ ఇన్స్టిట్యూట్స్లో మిస్ అవుతున్నాయని గమనించానో ఆ క్వాలిటీస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తూ నేను తయారు చేసుకున్న ప్లేసే లేస్ అకాడమీ. సో అది నా జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం. యాజ్ ఎ టీచర్ నేను రాత్రి పడుకోగానే 2 నిమిషాలు నిద్ర పట్టాలి అంటే నేను ఎవరిని ఈ నా పేరు చెప్పి మ్యానిపులేట్ చేయలేదు అని ఒక ఆనందం ఉండాలి నాకు బేసికలీ. అండ్ ఒక కనీసం వెనక్కి తిరిగి చూస్తే ఈ 10 ఏళ్లలో ఒక 2000-3000 మందికి గనక నేను నా వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది అనుకుంటే దట్ ఈస్ బెస్ట్ సాటిస్ఫాక్షన్ ఫర్ మీ. సో నేను ఏవైతే మిస్ అయినాయి అని అనుకున్న 5 క్వాలిటీస్ ఉన్నాయో, ఏవైతే నేను లేస్ అకాడమీలో ఫాలో అవుతున్న ప్రిన్సిపల్స్ ఉన్నాయో ఆ ప్రిన్సిపల్స్నే మీకు చెప్పడం జరిగింది. కాబట్టి నేను చెప్పినవి లేస్ అకాడమీలు ఉన్నాయా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే లేస్ అకాడమీలు ఉన్నవే నేను చెప్పాను. సో ఇప్పుడు అంటే వచ్చే స్టూడెంట్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు అని అంటారు? ఒకటి, ఆ క్వాలిటీస్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి అన్నట్టు. ఒకటి, ఏ స్టూడెంట్ వచ్చినా తనకి కావాల్సిన పర్సనలైజ్డ్ కెరీర్ గైడెన్స్ అనేది సీనియర్ మోస్ట్ పర్సన్స్ నుంచి అందుతుంది. సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఎవరైతే ఫస్ట్ క్లాస్లో వాళ్ళకి కనిపిస్తారో వాళ్ళే లాస్ట్ బ్యాచ్ అయిపోయి లాస్ట్ క్లాస్ వరకు కూడా వాళ్ళే క్లాస్ కనిపిస్తారు. డౌట్ క్లారిఫికేషన్ కూడా వాళ్ళే కనిపిస్తారు. మార్క్ టెస్ట్ అనాలిసిస్లో కూడా వాళ్ళే కనిపిస్తారు. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టూడెంట్ నా ఎదురుగా ఉండి నేను తన వేలు పెట్టుకుని నడిపించడం తప్ప మిగతా అంతా జరుగుతుంది. ఎందుకంటే అది చేయకూడదు. టీచర్ అనేప్పుడు వేలు పెట్టి నడిపించకూడదు, దారి చూపించాలి. నేను దారి చూపిస్తాను, ఎలా నడవాలో చెప్తాను, సైకిల్ అయితే ఎలా తొక్కాలో చెప్తాను, ఎక్కించి వదిలేస్తాను. కాకపోతే క్యారేజ్ పట్టుకొని మాత్రం ఉండం బేసికల్లీ. సో అండ్ ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే మనం లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటాం. బ్యాచ్కి 25 మంది, నెలకి 2 బ్యాచెస్ మాత్రమే నడుపుతాం కాబట్టి నాకు వచ్చిన 50 మంది గురించి ఆ నెల మొత్తంలో వచ్చిన 50 మంది అనాలిసిస్ అంతా నాకు ఐడియా ఉంటుంది. మేము స్వాట్ అనాలిసిస్ అంటాం, స్ట్రెంత్, వీక్నెస్, ఆపర్చునిటీ అండ్ థ్రెట్ అని. సో ఏ స్టూడెంట్ స్ట్రెంత్ ఏంటి, ఏ స్టూడెంట్ వీక్నెస్ ఏంటి. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ స్ట్రెంత్ ప్రకారం తనకి ట్రైనింగ్ అందాలి, ఈ స్టూడెంట్ స్ట్రెంత్ ప్రకారం తనకి ట్రైనింగ్ అందాలి. సో ఈ క్వాలిటీస్ అన్ని నేను ఫాలో అవుతున్నాను, ఆ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాను కాబట్టి ఆ ప్రిన్సిపల్స్ ని మీకు ఈజీగా చెప్పగలిగాను. అవునండి. ఇప్పుడు క్వాలిటీ ఇస్తారు అని అంటున్నారు, అంటే క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తాం, ఏ స్టడీ అయినా క్వాలిటీ ఎడ్యుకేషన్ స్టూడెంట్ కి ఇస్తాం అని అంటున్నారు. క్వాలిటీ ఇన్ సెన్స్ మీ ఉద్దేశంలో ఏంటి, ఎలాంటి క్వాలిటీ అని మీరు ఇది క్వాలిటీ అని ఎట్లా చెప్తున్నారు? వెరీ గుడ్. ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి చూసుకుంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిన మాడ్యూల్ యాప్టిట్యూడ్ మాడ్యూల్. ఓకే. సో యాప్టిట్యూడ్లో చాలా మంది చెప్పే మాటలు ఏంటంటే షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ అని. సో నేను కొన్ని అడ్వర్టైజ్మెంట్ చూస్తాను, మా దగ్గరికి రండి మీకు ఒక 3000 ట్రిక్స్ నేర్పిస్తాము. ఓకే, సో సరే వాళ్ళు ట్రిక్స్ నేర్పించారు అనుకుందాం, కానీ ఆ ట్రిక్స్ అని నేర్చుకోవడానికి పిల్లవాడికి ఎంత టైం పడుతుంది? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3000 ట్రిక్స్ ఉన్నాయన్నారు, 3000 ట్రిక్స్ నేర్చుకోవాలంటే కనీసం వాడికి 1000 రోజులు పడుతుంది. 1000 days విచ్ ఈజ్ ఈక్వల్ టు నియర్లీ 3 years. మన పండగలు పబ్బాలు అన్నీ పోతే 4 ఏళ్ళు.
ఆ 4 ఏళ్ల చివరిలో నేర్చుకునే ట్రిక్ నేర్చుకునేసరికి వాడు ఫస్ట్ నేర్చుకున్న 3 ట్రిక్లు మర్చిపోతారు. మర్చిపోతారు. ప్లస్ ఈ ట్రిక్స్ అనేవన్నీ కూడా ఒక మాడ్యూల్ ఆఫ్ యాప్టిట్యూడ్లో ఉంటాయి. కరెక్ట్. మరి రీజనింగ్ ఎవరు నేర్పియాలి, ఇంగ్లీష్ ఎవరు నేర్పియాలి, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఎవరు నేర్పియాలి. అందుకే వీళ్ళందరికీ బ్యాంక్ ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి 2-3 ఏళ్ళు టైం పడుతుంది. సో క్వాలిటీ అంటే ఏంటి అంటే సబ్జెక్ట్లో పెద్ద డిఫరెన్స్ లేకపోయినా కరెక్ట్గా లాజిక్స్ని కాన్సెప్ట్ని బుర్రకెక్కించగలిగి వీళ్ళు 3 yearsలో క్రాక్ చేద్దామని ఎగ్జామ్ని 1 yearలో 1.5 yearలో క్రాక్ చేయగలిగితే మీకోసం నేను ఒక 1 year ఎక్స్ట్రా కెరియర్ క్రియేట్ చేస్తున్నట్టు. 23 సంవత్సరాల్లో క్రాక్ చేయాల్సిన ఉద్యోగాన్ని ఒక అబ్బాయి అమ్మాయి 26 ఏళ్ళ క్రాక్ చేస్తే ఈ 3 ఏళ్ల గ్యాప్ అనవసరంగా వాళ్ళకి వేస్ట్ అయింది. నేను దాన్ని సేవ్ చేయగలిగితే కనీసం ఒక 2 ఏళ్ళ ఎక్కువ కెరియర్ మీకు వస్తుంది. ఆ 2 ఏళ్ళ ఎక్కువ కెరియర్లో మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో అదే మేము ఇచ్చే క్వాలిటీ. కరెక్ట్. అదే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.